హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి. మరి ఈ బ్లౌజ్ కట్ చేయడానికి నాకైతే వాళ్ళు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కస్టమర్. ఈ బ్లౌజ్తోనే నేను కట్ చేస్తాను. అయితే ఈరోజు నేను మీకు టేప్ లేకుండా ఎట్లా కట్ చేయాలనేది నేను మీకు చెప్తానండి. ఫార్ములాస్, టేపు, కొలతలు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. లైనింగ్ ఎడ్జెస్ వచ్చేసి మన ఎదురు వైపుగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఓపెన్స్ ఇటు క్లోజ్ ఉన్నది వచ్చేసి మన దిక్కు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి. మీరు ఈ సైజ్ బ్లౌజ్ అంటే మనము గెస్ చేయాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మనం టేప్ వాడట్లేదు ఇక్కడ. అంటే ఇంచులు ఉంది, కొలవడం తప్పని నేను అనడం లేదు. మనం నడుము కొలత ఒక్కటి తీసుకుంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. కాకపోతే మనం ఏంటంటే ఈ బ్లౌజ్ని చూడగానే మనం గుర్తుపట్టగలగాలి. ఈ బ్లౌజ్ మనకు జనరల్గా మనకు అర్థమైపోతుంది, మీకు కూడా చూసే వాళ్ళకు కూడా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పి. ఇప్పుడు ఈ పెద్ద సైజ్ బ్లౌజ్కి మనకి ఏంటి, నెక్ దగ్గర విడ్త్ ఎంత తీసుకోవాలనేది దాని మీదనే కదా మనకు టేప్ అవసరమై నడుము కొలతేస్తాము. ఇప్పుడు అదేది కూడా లేకుండా ఇది నేను చెప్పినాను కదా మీకు, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని. దీని ఆధారంగా ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా. ముందు నేను ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకుంటున్నానండి. ఒక లైన్ ఎందుకు అంటే ఇది మనము నడుము పట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ వస్తుంది అనమాట. నడుముకు పట్టి వేస్తాగా, పట్టి వేయడానికి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే గీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఓపెన్స్ ఉన్న వైపు వచ్చేసి మనకు ఫిట్టింగ్స్ రావాలి, క్లోజ్ ఉన్న దిక్కు వచ్చేసి నెక్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఎప్పుడు కూడా. అయితే ఈ ఫస్ట్ వచ్చేసి మనం నడుము పొడవు తీసుకుంటాం. మన బ్లౌజ్ ఉంటుంది కదా, పొడవు ఎంత పొడవు పెట్టుకోవాలనేది మనం ముందుగా తీసుకుందామండి. ఇది తీసుకోవడం కోసం చక్కగా ఇట్లా బ్లౌజ్ అంతా కూడా సెట్ చేసుకొని, ఇక్కడ చూడండి షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా సెంటర్లో పెట్టేసుకొని ఈ డాట్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్లో, ఆ డాట్ వరకు నేను పట్టుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ డాట్ వచ్చేసి ఈ లైన్ మీద పెట్టాలా, ఓకేనా? ఈ లైన్ మీద, ఎందుకంటే అది ఖర్చు కదా, ఖర్చులు కుట్టడానికి కోసం. ఇక ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చేసింది. ఒక్క 1/2 ఇంచు పైకి మనకు షోల్డర్ పైన కుట్టుకుంటాం కదా, కుట్టడానికి కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ కింద పైన కొదలాలి. ఒక 1/2 ఇంచ్ కింద, ఒక 1/2 ఇంచ్ పైన, ఓకేనా? టోటల్గా ఈ బ్లౌజ్ పొడవు మీద ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం మనం. ఈ విధంగా 2 చోట్ల మనం మార్కింగ్ పెట్టుకుంటే మనకు స్కేల్తో లైన్ కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే మీరు ఒకటేసారి మెజర్ చేసిరు అనుకోండి, ఇట్లా స్ట్రేట్ లైన్ కొట్టుకోవడానికి కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకు లూజ్ కావాలి. బ్లౌజ్ లూజ్ ఎట్లా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా మనం వేసేసుకోవాలా. ఫస్ట్ నెక్ను కూడా ఏమాత్రం ఇట్లా అంటే బాగా లాగి పట్టడం అట్లాంటివి ఏం చేయదు. నార్మల్గా ఎట్లుంది అట్లా బ్లౌజ్ ఉల్టా చేసేసి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నెక్ ఉంది కదా, ఆ నెక్ దగ్గర నుండి మనకు స్ట్రైట్గా అంటే చూడండి, మిడిల్ రౌండ్ నెక్ ఆర్ స్క్వేర్ నెక్, ఇది స్క్వేర్ నెక్. ఇక్కడ చూడండి నేను ఎట్లయితే తీసుకుంటున్నానో ఈ ప్లేస్లో మనము లూజ్ అనేది పట్టాలి. బ్లౌజ్ లూజు మనకు తెలుసుకోవడం కోసం నెక్ డీప్ ఎక్కడుందో అక్కడ నుండి మనము పట్టాలండి. ఒకవేళ ఇది హై నెక్ అయితే కనుక, హై నెక్ అయితే మనం ఎక్కడ నుండి మనం లూజ్ తీసుకోవాలని మీకు ఒక డౌట్ రావచ్చు. మనం చంక కింద నుండి తీసుకోవచ్చు అండి. అప్పుడు ఇక్కడ చూడండి, మనం క్లోజ్ వైపు ఉండే దిక్కు వచ్చేసి నెక్ వేసుకొని, ఈ ఓపెన్స్ వైపు ఉండే దిక్కు మన జాయింట్స్, సైడ్ జాయింట్స్ వస్తాయి కదా, ఆ జాయింట్స్ ఉన్నది ఇటువైపు రావాలా. మీరు ఇట్లా ఫోల్డ్ చేసినాక ఏది ఎట్టేసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతారేమో కొత్త వాళ్ళు, అందుకని నేను క్లియర్గా మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకు ఖర్చు కావాలంటే ఎక్కువ పెట్టుకోండి, లేదు అవసరం లేదు సేమ్ ఇంతే చాలు అనుకుంటే మాత్రం కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది ఒక 2 ప్లేసెస్లల్లా వేసుకోండి. ఈ విధంగా ఒక దగ్గర వేసుకున్న తర్వాత ఇంకొక దగ్గర ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్కేల్తోని లైన్ స్ట్రైట్గా కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు పొడవు ప్లస్ లూజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటున్నాను చూడండి. చాలా సింపుల్గా ఈజీగా కటింగ్ నేర్చుకోవచ్చు అండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ నేర్చుకోవాలని మీరు ఎట్లయినా నేర్చుకుంటారు. కొన్నిసార్లు అయితే మనకు ఆది బ్లౌజ్ లేనప్పుడు మరి టేప్తో కొలతలు కూడా తీసుకోవాలి కదా, అది కూడా అవసరమే. లేదు మనం ఇట్లనే కంటిన్యూ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది.
చూడండి ఇప్పుడు నెక్, షోల్డరు, చంక, ఈ నెక్ డీప్ ఇదంతా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసుకోవాలి. అయితే ఈ బ్లౌజ్ మనం ఏమని చెప్పుకున్నాము, ఇప్పుడు ఇందాక అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పినాను మీకు. అయితే మీకు జస్ట్ ఇట్లా బండ గుర్తులుగా ఉండడానికి నేను మీకు చెప్తున్నాను. అయితే మీరు టేప్తో ఈ యొక్క మెజర్మెంట్ తీసుకోవడం వల్ల ఏమి మనం తప్పు చేసిన వాళ్ళం కాదు, ఓకేనా. మీరు తీసుకోవచ్చు, కాకపోతే టేపు లేనప్పుడు, టేపు వాడనప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ టిప్స్ దగ్గర 4 వేళ్ళు నేను పెడుతున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 4 వేళ్ళు మీరు పెట్టండి. 4 ఫింగర్స్ పెట్టేసి ఎక్కడ వరకు వస్తుంది అక్కడికి ఒక మార్క్ అయితే గీసుకోండి. ఇది నెక్ వెడల్పు సరిపోతుంది. ఒకవేళ చిన్నగా ఉంటే చూడండి 3 ఫింగర్స్, ఒక ఫింగర్ పైకి తీసేసి నేను పెట్టినాను చిన్న సైజ్ బ్లౌజ్కి. అయితే అప్పుడు 1/2 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది, ఓకేనా. అయితే 1/2 ఇంచ్ డిఫరెన్స్ అంటే మనకు 2 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 2.5 వచ్చింది, ఓకే. అయితే ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలనేది మనకు అర్థమైపోయింది. అయితే 4 ఫింగర్స్, మన వేళ్ళతో 4 ఫింగర్స్ తీసుకుంటే మనకు ఇక్కడ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది, నెక్ జారకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి షోల్డర్ కట్ చేసుకోవడానికి ఇక్కడ నేను మనము నెక్ కూడా కుట్టాలి కదండి, నెక్ పట్టి కుట్టాలి, చంక దగ్గర చేయిలు కుడతాం, ఇదంతా కూడా మనకు మైండ్లో ఉండాలి, ఎక్కడెక్కడ ఖర్చులు వదలాలని చెప్పి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అయితే వదులుతున్నాయి. ఇప్పుడు నెక్కు మనం ఒక మార్కు పెట్టుకున్నాం కదా ఫింగర్స్ పెట్టి, ఆ మార్కు నుండి ఒక 1/4 ఇంచ్ వదిలేసి షోల్డర్ పెట్టి ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఖర్చుతో సహా భుజం ఎంత ఉన్నదో అంత ఇంటర్లాక్ ఇచ్చిండ్రు అనమాట బ్లౌజ్కి, అక్కడ వరకు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర చూడండి, కింద ఆ లైన్ ఉన్నది కదా, ఆ లైన్ మనం ఏదైతే గీసుకున్నామో నడుం పట్టి కుట్టడానికి, ఆ లైన్ పైన నుండే మనం ఇట్లా ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టేసుకున్నామంటే ఇక్కడ చూడండి ఖర్చు కూడా ఎటువైపు ఉందో ఒకసారి చూసుకోవాలి. అది కింది వైపు ఉంటే కనుక మనం మీదకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. లేదు పైకి వస్తుంది ఆ క్లాత్ అంటే మాత్రం ఆ క్లాత్ని మంచిగా ఓపెన్ చేసి అక్కడికి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ మనము షోల్డర్ కుట్టడానికి కూడా మనం క్లాత్ వదిలినాం కదా పైన, ఇట్లా ఒకసారి మనం ఇట్లా రౌండ్ పెట్టుకోవాలి చంక బ్యాక్ సైడ్. ఇప్పుడు నేను సైజ్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఆ చంక మీకు. ఇక్కడ మార్క్ ఏదైతే ఉందో ఇంటర్లాక్ చేసింది కదా, అక్కడికి ఒక చిన్న మార్క్ ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. నేను ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు చంక లోతు ఎంత తీసుకోవాలా అనేది డౌన్, చంక డౌన్ అంటాం కదా, లోతు కాదు, ఇది బ్యాక్ పార్ట్. ఈ డౌన్ అనేది ఎంత తీసుకోవాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది కర్వ్ స్కేల్తో కూడా. ఇప్పుడు మనకు పని లేదు అంటే మాత్రం మనము స్ట్రైట్గా లైన్ వేసుకొని మనం ఇవంతా మళ్ళీ కర్వ్ స్కేల్తో కటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇట్లా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంది కదా, పదే టేప్ తీయకుండా, స్కేలు ఇవన్నీ తీయకుండా జస్ట్ మనం ఒక చాక్ పీస్, కత్తెర, ఒక స్ట్రైట్ స్కేల్ ఉంటే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ కింద డీప్ ఎంత ఉండాలో ఇప్పుడు మనం చూసుకుందామండి. నెక్ కింద డీప్ కోసం ఇక ఎగ్జాక్ట్గా ఇట్లా సెంటర్లో మిడిల్లో పట్టేసుకున్నాను. నడుము నుండి నెక్ వరకు ఎంత ఉందో చూసుకొని, నడుము పట్టి ఎక్కడైతే కుడతామో అక్కడ క్లాత్ వదిలినాం కదా, ఇక్కడ నెక్ పైన పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్, ఆ పైకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి. మిగతా ఎక్కడైనా కూడా 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి ఖర్చుల కోసం. ఒక నెక్ దగ్గర మాత్రమే 1/2 ఇంచ్ పెట్టుకోవాలా, గుర్తుంచుకోండి. అయితే పైన లైన్ వచ్చేసి నెక్ కుట్టడం కోసం ఖర్చుతో సహా అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి స్క్వేర్ నెక్ ఉందండి, నేను కూడా స్క్వేర్ నెక్కే పెడుతున్నాను ఈమెకి ఈరోజు. ఇంకా వేరే బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఆమెకి, వాటికి నేను డిఫరెంట్గా పెడతాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది స్క్వేరే పెడతాను. అయితే ఈ స్క్వేర్ నెక్ పెట్టడం కోసం చూడండి, మనం ఇక్కడ షోల్డర్ ఎక్కడి నుండి ఉందో అక్కడ మనం ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకొని, మనకి ఎక్కడ వరకు అయితే మార్కింగ్ వచ్చిందో అక్కడ వరకు పెట్టేసుకొని కరెక్ట్గా ఈ పాయింట్ ఎంత వెడల్పులో తీసుకున్నాడు అనేది ఒకటి చూడండి మీరు, అంతే, అదొక్కటే అవసరం. ఇప్పుడు ఈ కింద విడ్త్ ఉంటుంది కదా, స్క్వేర్ స్ట్రైట్గా వస్తుంది కదా, ఆ లైన్ ఎక్కడ ఇప్పుడు నేను గీసుకుతున్న దగ్గర, ఆ గీసే దగ్గర ఎంత ఉందో అనేది చూసుకొని అక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు అదే రౌండ్ నెక్ అనుకోండి, సేమ్ ఇదే విధంగా పరుచుకొని రౌండ్గా నెక్ ఎట్లుందో అట్లా ఒక 1/2 ఇంచు ముందు నుండి గీసేసుకుంటే రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి స్క్వేర్ నెక్ అయితే చాలా ఈజీగా మనకు పాయింట్ ఉంది కాబట్టి స్కేల్తో ఇట్లా నెక్ దగ్గర నుండి లైన్ కొట్టేసినాం అనుకోండి అయిపోతుంది. ఇప్పుడు ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ కట్ చేయడము.
మరి మీకు కొత్త వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొంచెం మంది అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకు టేప్ కొలతలు, ఈ ఫార్ములాస్ ఇవన్నీ అనే వరకలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అటువంటి వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ మీరు ఇదొక్కటే నేర్చుకొని తర్వాత మేము ఇంకా ఇదే కంటిన్యూ చేస్తామంటే కూడా కాదండి. మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉండాలి కదా. మరి ఇంకా వేరే కటింగ్స్ కూడా మనం తప్పకుండా నేర్చుకోవాలి. టేప్ యూజ్ చేసి కూడా మనకు అసలు ఆది బ్లౌజ్ ఇయ్యనప్పుడు వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కూడా మనము కటింగ్ చేసి కుట్టేటట్టుగా మనము నేర్చుకోవాలి. అన్నీ కూడా ప్రిన్సెస్ కట్ ఇవన్నీ కూడా నేర్చుకుందామండి ఒక్కొక్కటిగా మన ఛానల్లో. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్ నేను తర్వాత మెయిన్ క్లాత్తో కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం కోసం ఇక్కడ చూడండి, క్రాసా స్ట్రైటా మనం ఒకసారి చూసుకోవాలి. సైజ్ బ్లౌజ్కి వాళ్ళు మనకు ప్రత్యేకంగా ఏం చెప్పనప్పుడు సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో, ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దానికి ఎట్లుందో చూసుకోవాలి. ఈ లైన్ వీటికి కొంచెం డిజైన్ అనేది వచ్చింది కదా ఈ ఆది బ్లౌజ్ మీద. చూడండి, బ్యాక్ సైడ్ చూస్తే అన్నీ కూడా స్ట్రైట్గా ఉన్నాయి, ఈ ఫ్రంట్కి చూస్తే అన్నీ క్రాస్గా ఉన్నాయి. అయితే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. మనం అట్లా నిర్ధారించుకోవాలి. ఒకవేళ వాళ్ళు ప్రత్యేకంగా నాకు క్రాస్ కటింగ్ వద్దు స్ట్రైటే పెట్టు అంటే మనం అప్పుడు అది కూడా రాసుకొని నోట్ చేసుకొని ఆ విధంగా వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లా కుట్టాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈడ బ్యాక్ చంక దగ్గర నేను నెక్ వేస్తున్నాను. బ్యాక్ చంక వచ్చేసి ఇటు ఆపోజిట్లో వెళ్ళిపోయింది. నేను ఎట్లా పరిచినానో మీకు అర్థమై ఉంటుంది. చూడండి, ఒక 2 ఇంచులు అయితే పైకి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి నడుము దగ్గర కింద నుండి ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఎక్కడ కూడా క్లాత్ బయటికి పోకుండా చూసుకోండి. క్లాత్ బయటికి పోకుండా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఒకసారి చేయి పొడుగు చూసుకోవాలండి. జనరల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తారు. నేనైతే ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ చేసినాకనే చేతులు చేస్తాను లైనింగ్. ఇక్కడ చూడండి, ఒకసారి ఖర్చులతో సహా ఎంతవరకు వస్తుందో ఒకసారి అందాజ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతలోపే మనము ఫ్రంట్ పార్ట్ను ఇంకా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ మార్క్ పెట్టినంత వరకు మన హ్యాండ్స్ కావాలన్నమాట దాంట్లో. అందుకని దానికంటే కిందికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా మనం సైజ్ తీసుకోవడం వల్ల. అయితే పెద్ద సైజ్ బ్లౌజ్ ఉండేసి షార్ట్ హ్యాండ్స్ ఉంటే మీకు 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అదే లాంగ్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి కదా, అప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ లాంగ్ హ్యాండ్స్కి మాత్రం ఈ క్లాత్ అసలు సరిపోదండి. చాలా అతుకులు పడతాయి. అట్లా కాకుండా మీరు ఒక 1/2 మీటర్ కానీ ఒక 15 సెంటీమీటర్స్ కానీ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు లైనింగ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈ స్కెచ్ అనేది మొత్తం గీసేసుకున్నా. ఈ నెక్ పాయింట్ ఒకటి వచ్చింది. మనకు బ్యాక్ నెక్తో పని లేదు, ఎందుకంటే డీప్ ఉంటుంది కదా బ్యాక్ నెక్. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్తోని మొత్తం, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్తోని మనం ఎట్లా గీసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ ఇప్పుడు మొత్తం కటింగ్ అంతా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ హుక్కుల పట్టితోని మనం మెజర్ చేస్తాం బ్లౌజ్ని. ఓకేనా, ఇక్కడ చూడండి, షోల్డర్ కోసము మనం ఇక్కడ ఖర్చుల కోసం ఆల్రెడీ ఇది పెట్టుకున్నాం కదా 1/2 ఇంచు. ఇక్కడ మనం ఇది కూడా గీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్. ఇది షోల్డర్ కుట్టు కోసం అనమాట, భుజం దగ్గర కుడతాం కదా భుజం పైన, దాని కుట్టు కోసం అనమాట. ఈ నెక్ పాయింట్ ఒకటి కరెక్ట్గా గీసేసుకున్నాక మీరు ఈ నెక్ ఎక్కడి నుండి అయితే వస్తుందో అక్కడి నుండి, అంటే మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చింది దానికంటే ఒక 1/2 ఇంచ్ వెనకాల నుండి, ఎందుకంటే స్టిచ్చింగ్కి మనం క్లాత్ కంపల్సరీ వదులుకోవాలి. అక్కడ పెట్టేసి ఆ రెండో లైన్ కింద, అంటే మనము షోల్డర్ మీద కుట్టేది క్లాత్ వదిలినాం కదా, దాని కింద నుండి ఈ విధంగా రౌండ్గా పెట్టుకొని రావాలండి నెక్ని. ఎక్కడి వరకు పెట్టాలంటే మనకు స్ట్రెయిట్ లైన్ ఒకటి వచ్చింది కదా బ్లౌజ్ది, అక్కడి వరకే పెట్టాలి. ఇంకా అంతకంటే ముందుకు పోనీయద్దు, వెనకాలకి కూడా రానియద్దు. ఇక్కడ చూడండి, మనకి ఎంత అయితే ఉందో అక్కడ నుండి ఒక 1/2 ఇంచు ముందుకు మీదికి. ఓకేనా, ఎందుకంటే ఇది కుట్టే వరకు 1/2 ఇంచు మొత్తం వదిలినాను, కుట్టే వరకు కరెక్ట్గా ఈ సైజ్ బ్లౌజ్ సైజులో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇట్లనే పెట్టేసి క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంతకు కరెక్ట్గా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం చూడండి, ఇక్కడికి వచ్చింది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకున్నానని మీకు డౌట్ రావచ్చు. మధ్యలో ఒక టక్ వేస్తాము, నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కుడతాం. చూడండి, ఈ టక్ ఒకటి వేస్తాము, ఈ క్రాస్ బెల్ట్ కూడా జాయిన్ చేయడానికి క్లాత్ లోపలికి పోతుంది కదా, దానికోసము ఒక 1/2 ఇంచ్ అనమాట. ఈ రెండు కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ డాట్ది మనము ఇక్కడ మెజర్మెంట్ తీసుకోబోతున్నాము. షోల్డర్ని సగంకి చేసి మధ్యలో నుండి ఇక్కడ చూడండి, సేమ్ ఇదే విధంగా ఇక్కడ కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ని కూడా మనం ఇట్లా పెట్టాలి.
షోల్డర్ రెండో కుట్టు 7 ఉందో చూడండి, ఖర్చుతో సహా ఉంటే పైనుండి పెట్టుకోండి. ఒకవేళ కుట్టుతో ఉంటే పైన క్లాత్ వదిలేసి పెట్టండి. ఇక్కడ కింద మెయిన్ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకొని మనకి స్టిచ్చింగ్తో సహా ఉండేటట్టుగా చూసుకోవాలి. చూసుకున్నాక ఇప్పుడు చూడండి, మీకు ఏ లైన్ కలపాలనేది డౌట్గా ఉంటుందేమో, ఒకసారి ఇక్కడికి కలిపేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మిగతా లైన్స్ మ్యాచ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఈ పొడవు చూసుకోవాలండి, చంక కింద నుండి క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు పెట్టాలి ఏందనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో టక్ అయితే 4th టక్ లేదు ఈ బ్లౌజ్కి, లేనప్పుడు ఇంకా మనం ఎందుకు వేయడము, మనకు 3 టక్స్తోనే సెట్ అయిపోతుందండి. కరెక్ట్గా ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇక్కడ వరకు ఒక మార్కింగ్. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇట్లా తీసుకొని ఈ విధంగా ఈ లైన్స్ మూడింటిని కూడా మనం ఇట్లా జాయిన్ చేసుకోవడం వల్ల మనకు ఈ పర్ఫెక్ట్ షేప్, ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ది. ఇక్కడ చూడండి, ఒకసారి అయితే ఇది కూడా కొలుచుకొని చూసుకోవడం మనం అలవాటు చేసుకోవాలండి. కొన్నిసార్లు వెడల్పు ఎక్కువ ఉంటుంది, కొన్ని బ్లౌజెస్కి ఉక్కు పట్టి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ వచ్చేసి మరి ప్రాబ్లంగా ఉంటుంది. అటువంటి వారికి ఈ క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. వీళ్ళకు అయితే కరెక్ట్గా మనం ఎంతైతే తీసుకున్నామో అంతే ఉంది కాబట్టి ఇంక ఎక్స్ట్రా తీసుకోవట్లేదు నేను. అవసరమైన వారికి ఎక్కువ తీసుకోండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ హుక్ నుండి ఈ చంక దగ్గర ఒక టక్ ఉంటుందిగా, ఆ టక్ వరకు అనమాట ఈ మెజర్మెంట్. ఇది ఇట్లా ఇంత క్లియర్గా మనము చూసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ నుండి ఒక 2 ఇంచుల కిందికి, ఇక్కడ చూడండి షోల్డర్ నుండి ఒక 2 ఇంచుల కిందికి ఈ విధంగా మనము నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. ప్లస్ ఇక్కడ చంక దగ్గర ఖర్చుతో సహా ఇట్లా వచ్చేసేటట్టుగా చూసుకొని ఒక మార్క్ గీసుకుంటే ఈ మార్కులు ఇలాగా కలుపుకోవాలన్నమాట. వీటిని కలుపుకున్నప్పుడు మనకి ఇక్కడ ముడతలు లాంటివి రాకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు కటింగ్ చేసేద్దాము. మనం కటింగ్ చేసేప్పుడు మీరు కొత్తగా చేస్తున్న వాళ్ళైతే 1కి 2 సార్లు ఆలోచించి కటింగ్ చేయండి. ఎందుకంటే డబల్ లైన్స్ గీసుకుంటూ ఉంటాం కదా, ఏ లైన్ కట్ చేయాలనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. లేదు అని అంటే మీరు ఒక పని చేస్తే చాలా బెస్ట్. మీరు ఇప్పుడు కరెక్ట్ లైన్ ఏదైతే కట్ చేయాల్సి ఉన్నదో, ఇప్పుడు నేను ఏ లైన్ అయితే కటింగ్ చేస్తున్నానో ఆ కట్ చేసే లైన్ని వేరొక చాక్ పీస్ కలర్ ఉంటుంది కదా, కలర్స్ చాలా ఉంటాయి చాక్ పీస్లు, ఆ మార్కర్తోని మీరు గీసుకున్నారనుకోండి ఇంకో కలర్తోని, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఆ కలర్ని బట్టి కూడా కటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కొంచెం మీకు అలవాటు అయ్యేంత వరకు. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కటింగ్ చేసేద్దాము. ఆ తర్వాత మనకు హ్యాండ్స్ ఇంకా క్రాస్ బెల్ట్ ఉంటుంది. మొత్తం 4 పార్ట్స్ కదండి, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్. ఈ 4 కటింగ్ చేస్తే మన పని అయిపోయినట్టే ఇంకా బ్లౌజ్ కటింగ్లో. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ కోసం ఇప్పుడు మన దగ్గర అయితే ఎక్స్ట్రా క్లాత్ లేదు, అతుకులు లేకుండా ఇట్లా నేను వేసే పద్ధతిలో వేయడానికి. ఇప్పుడు ఒక్క సైడే అతుకు వేయడానికి మనము ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జనరల్గా అయితే మనము ఇట్లా వేసేస్తాము. ఇక్కడ చూడండి, 2 ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను మీకు ముందు చూపించినట్టే ఉన్నాయి ఫోల్డింగ్స్. ఇట్లా 4 మడతల మీద డైరెక్ట్గా ఇట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చంక జాయింట్లు, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అప్పుడు 4 జాయింట్లు వేయాల్సి వస్తుంది. లేదు ఒక పీస్ని మనం ఇట్లా జరిపి వేసుకున్నామంటే మనకు 2 జాయింట్లు, అంటే ఒకటే సైడ్ మనం జాయింట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఎట్లా అయినా సరేనండి, కొంచెం వర్క్ మనం తగ్గించుకునేటట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా చేస్తే మనము అంటే పని భారం అనేది మనకు తగ్గుతుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ నేను ఒక లైన్ గీసుకుంటున్నాను, అంటే మనం ఇప్పుడు లైనింగ్ కుట్టి తిప్పేస్తాం కదా బార్డర్ దగ్గర, దానికోసము నేను ఇక్కడ లైన్ అయితే గీసుకుంటున్నాను. ఇక్కడ చేయి పొడవు కోసం సైజ్ బ్లౌజ్నే తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఉల్టా చేసేసి మనం ఈ లైన్ ఏదైతే కొట్టినామో ఒకటి, ఆ లైన్ పైన పెట్టుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా అక్కడ పెట్టుకొని ఇక్కడ చూడండి ఖర్చుతో సహా. అయితే జాయింట్ ఉన్న వైపు మనకు చెయ్యి పైన రావాలి, షోల్డర్ పైన నుండి వచ్చేది. ఈ సైడ్ జాయింట్స్ వచ్చేసి మనకు ఎదురుగా మనం ఏదైతే అతుకులు వస్తాయని చెప్పుకుంటున్నామో అక్కడికి రావాలన్నమాట. అయితే ఎగ్జాక్ట్ స్టిచ్చింగ్ ఒకటి మనం ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఒక స్టిచ్చింగ్ అయితే లైన్ అయితే గీసుకోవాలి. చూడండి, మనకు ఒకవేళ సరిపోకపోతే నేను మీకు చెప్తున్నా, నాకు సరిపోయింది కానీ కొంచెం ఇట్లా వెనక్కి లాక్కోవాలి. క్లాత్ లాగినప్పుడు మనకు అక్కడ కొంచెం ప్లేస్ అనేది వస్తుంది అనమాట చంకకు. నాకు ఇక్కడ సరిపోయింది, బట్ మీకోసం మళ్ళీ చెప్తున్నా, నేను చూపిస్తున్నాను ఒకసారి. ఈ విధంగా మొత్తం కూడా
చంక కూడా చూడండి ఖర్చుతో సహా వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొన్నిసార్లు పాత బ్లౌజులు కనుక వాళ్ళు ఇస్తే సైజ్కి ఇక్కడ కొంచెం ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి సరి చేసుకొని మీరు చెక్ చేసుకొని తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకు కుట్టు కరెక్ట్గా కుట్టు ఒకటి ఖర్చుతో సహా 1/2 ఇంచ్ ఖర్చు రావాలి కదండి. చంక మొత్తం రౌండ్గా కుట్టాలంటే 1/2 ఇంచ్ బట్టి కుడతాం కదా క్లాత్, దానికోసం అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇప్పుడు షోల్డర్ మీద నుండి మెల్లిమెల్లిగా ఈ విధంగా ఈ చంక దగ్గర కలిపేసేయాలి మనం. ఇట్లా గీయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్. మీరు అసలు ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక న్యూస్ పేపర్ మీద మొత్తం టోటల్గా మిడిల్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక మిడిల్లో ఒక లైన్ అయితే ఇట్లా గీసుకొని ఒక 3/4 ఇంచ్ అండి, 3/4 ఇంచ్ కిందికి మార్క్ వేసుకొని ఇట్లా గీసేసుకోండి. ఇక్కడ మధ్యలో మాత్రమే మనకు ఆ లోత్ అనేది కటింగ్ కావాలి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకు పైన కింద చంక దగ్గర కటింగ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వస్తాయి అనమాట, కిందకి పైనకి అవుతాయి. అప్పుడు అట్లా కాకుండా ఇట్లా నీట్గా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మీద ఒక టక్ అయితే మనం పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ జాయింట్స్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి ఈ క్లాత్ ఎంత వరకు ఉన్నదో అక్కడ నుండి మిగతా మనము చిన్న జాయింటే, అది ఒకటే సైడ్ జాయింట్స్ అనమాట, 2 జాయింట్లు. మొత్తం 4 ఉంటాయి కదండి పొరలు. బ్లౌజ్కి 2 సైడ్ల రావాలంటే మొత్తం 4 పీసులు కావాలి. కానీ ఈ బ్లౌజ్కి అయితే 2 అంటే 1 సైడే జాయింట్స్ కాబట్టి అంటే 2 పీసులు జాయింట్ పడతాయి. అయితే హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవడం చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి మార్క్ వేసేసుకొని ఒకసారి స్కేల్తోనైతే లైన్ కొట్టేసుకోండి. మనకు కింద వరకు అతుకు వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మీరు వేసినా అది మనం కటింగ్లోనే వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇట్లా ఈ విధంగా మనకు సైడ్కి కూడా మనం హ్యాండ్ దగ్గర కూడా లూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ గీసినాను కదా, అంత పీసు మనకు ఇక్కడ జాయింట్ పడుతుంది అనమాట. అంతే, చాలా చిన్న జాయింట్. ఏదైనా పీస్ ఉంటుంది కదా మన దగ్గర, ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ఆ పీస్ని ఎంబడే దాంట్లో పెట్టేసి మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్ కావాలండి. ఇంకా మన దగ్గర మిగిలిన పీస్ ఇది ఒక్కటే మిగిలింది. దీంట్లోనే మనము ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ నేను మళ్ళీ సేమ్ ఉక్కుల పట్టియే తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ వీటన్నిటికీ ఉక్కుల పట్టి ఆధారంగానే కట్ చేయాలి మనం. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఒక లైన్ ఇక్కడ కొట్టుకుంటున్నాను ఇట్లా, ఎందుకంటే ఇది కొంచెం ఇటు పెద్దగా ఉంది అటు చిన్నగా ఉంది కాబట్టి ఎంత వెడల్పు కావాలో ఒకసారి లైన్ అయితే గీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంత కింద నుండి కరెక్ట్గా ఇట్లా పెట్టేసి 1 ఇంచు మీదికి ఎక్స్ట్రా, ఎందుకంటే 2 వైపులా కుట్టాలి కదా క్రాస్ బెల్ట్కి. సేమ్ ఇక్కడ కూడా అంతే, సైడ్ జాయింట్స్ దగ్గర కూడా క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంత పెట్టేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మనము ఈ షేప్ బెల్ట్ని 2 సైడ్స్ కుడతాం కదా, ఆ స్టిచ్చింగ్లో ఆ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఎట్లా గీసుకున్నాం అట్లా కటింగ్ చేసేసుకుంటే మనకు ఈ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఒకటే పీస్ వచ్చిందండి, మీరు ఇంకొక పీస్ తప్పకుండా వేయండి. ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటాయి కదా, దీనికి రిలేటెడ్గా కొంచెం దగ్గరగా ఉన్నది ఏదైనా క్లాత్ చూసి మీరు మందంగా వేస్తేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్కి. మెయిన్ బ్లౌజ్ ఇప్పుడు కట్ చేద్దాము. మెయిన్ ఇది శారీల బ్లౌజ్ పీస్ కదా, అయితే ఇక్కడ చూడండి ఒకసారి అయితే మనము మొత్తం ఎప్పుడైనా ఎవరు బ్లౌజ్ కట్ చేసినా ఈవెన్ మనదైనా సరే ఆ జాగ్రత్తగా చేయొద్దు. ఒక్కసారి బ్లౌజ్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూడాలి. అంటే ఎక్కడ బార్డర్ చిన్నగా వచ్చింది, ఎక్కడ పెద్దగా వచ్చింది, ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏదైనా ప్రింట్ వేరేగా ఉందా అన్నీ కూడా చూసుకోవాలి మనం. అయితే సేమ్ బార్డర్స్ ఉన్నాయండి నేను ఇప్పుడు తీసుకున్న బ్లౌజ్కి అయితే. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీళ్ళు నాకు పెద్దగా నడుముకి బార్డర్ వేయది ఇదేం అడగలేదు కాబట్టి మనము నేను చెప్పినా కదా ఇందాక మనకు వర్క్ ఎట్లకెంచి ఈజీగా అయ్యేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెయ్యికి జాయింట్లు పడకుండా, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా జనరల్గా అయితే మనం 1 సైడ్ నుండి తీసుకుంటే ఒకటే బార్డర్ తీసుకుంటే ఈజీగా జాయింట్స్ పడతాయి. ఇప్పుడు ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు జాయింట్స్ కూడా పడవన్నమాట. ఇట్లా 2 బార్డర్లను ఒక్క దగ్గర వేసేసి చూడండి ఈ విధంగా మడతేసేసుకోవాలా. ఈ విధంగా మడతేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అసలు జాయింట్ అనేది రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి ఇదిగోండి ఖర్చుతో సహా
నీట్గా వచ్చేసింది అనమాట. మనము ఇది జారెట్ క్లాత్ కాదు ఇది, కాబట్టి మనము మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఎంత ఉందంతా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రాబ్లం అనుకుంటే కనుక, మీకు అలవాటు అయిపోయి ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకోవడం, మీరు కట్ చేసుకోవద్దని కాదు. నేనైతే ఇట్లానే జారకపోతే క్లాత్ ఎగ్జాక్ట్గానే కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇట్లా ఓపెన్ చేసేసిన కంప్లీట్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎప్పుడు ఎట్లా ఫోల్డ్ చేస్తామో అట్లా ఫోల్డ్ చేయాలి. నేను ఎందుకు ఇట్లా ఫోల్డ్ చేసినానంటే, ఈ బ్లౌజ్ పైన లైన్స్ ఇట్లా కనిపిస్తున్నాయండి. ఇది చందేరి టైప్లో ఉందన్నమాట ఈ క్లాత్. అందుకని దానిపైన మళ్ళీ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అడ్డం లైన్స్ ఉంటే అస్సలు బాగుండవండి. అందుకని చెప్పి నేను ఇది మళ్ళీ ఫోల్డింగ్ అనేది పొడుగు వచ్చేటట్టుగా నార్మల్గా ఇట్లా బ్లౌజ్ వేస్తామో అట్లా వేసేసినాను అనమాట. ఒకసారి అయితే మనం మొత్తము బ్యాక్ ఫ్రంట్ ఇదంతా కూడా పెట్టి చూడాలి. క్రాస్ బెల్ట్ అయితే మనం ఎక్కడ నుండి అయితే తీయొచ్చు, కాకపోతే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది కరెక్ట్గా రావాలి. మనకు అతుకు లేకుండా ఉండేటట్టుగా ఒకసారి చూసుకోవాలి. కొన్నిసార్లు అతుకు పడొచ్చు ఫ్రంట్ పార్ట్కి, అంతేగాని బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఇక్కడ అంటే హ్యాండ్స్ అంటే చేయి కింద జాయింట్స్ వస్తాయి ఓకే. అంతకు మించి ఇంకా మనకు షోల్డర్ పైన కానీ ఇంకా మనకు కనిపించే విధంగా ఏది కూడా వేసుకోవద్దు, నీట్గా కట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా వేసుకోవడం వల్ల అతుకు లేకుండా నాకైతే వచ్చేస్తుంది. ఒక క్రాస్ బెల్ట్కే ఏమైనా వస్తే ఒక చిన్న జాయింట్ వస్తుంది అంతే. అయితే నేను లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్, తర్వాత లాస్ట్కి హ్యాండ్స్ కట్ చేస్తాను. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మాత్రం ముందుగా నేను హ్యాండ్సే తీసి పక్కన పెడతానండి. ఆ మిగిలిన క్లాత్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద సైజ్ బ్లౌజెస్ అయినప్పుడు ఫ్రంట్ పార్ట్కి అతుకులు వస్తాయి అనమాట. ఆ అతుకులు అనేటివి మనకు ఫ్రంట్ పార్ట్కి వస్తే ప్రాబ్లం లేదు, కానీ అదే బ్యాక్ పార్ట్కి వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళు మళ్ళీసారి మన దగ్గరికి కూడా రారు ఇంకా కస్టమర్లు కదా. అందుకని కొంచెం జాగ్రత్తగా మనం సెట్ చేసుకొని చూసుకొని కట్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసినాను, స్క్వేర్ చూసారు కదండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ వరకు వచ్చేసింది క్లాత్, ఎక్కడ కూడా నాకు అతుకుబడట్లేదు. ఇప్పుడు ఇంత కరెక్ట్గా ఉందండి. అయితే చాలామంది అంటే అలవాటు ప్రకారం వాళ్ళు తీసుకుంటుంటారు ఎక్స్ట్రా. అయితే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయడం వల్ల మాకు కూడా అంటే కటింగ్ మాస్టర్స్కి కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు చూడండి ఎంత తక్కువ ఉంది క్లాత్, దీన్నే నేను అడ్జస్ట్ చేసి ఎక్కడ అతుకు రాకుండా ఉండాలని చెప్పి జాగ్రత్తగా కట్ చేస్తున్నాను కదా. దీనికి ఎక్స్ట్రా కట్ చేయడానికి ఎక్కడుందండి క్లాత్, ఇంకా లేదు కదా. అందుకని ఇట్లా యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్ట్రా లేకుండా ఎంత అయితే మనకు అవసరమో లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది జారదు కదండి, ప్రాబ్లం లేదనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ ఎక్కడ తీసుకోవాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బార్డర్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ మనం అడ్జస్ట్ చేయడమే గ్రేట్. దాంట్లో మీరు బార్డర్ వేసిరు ఇది అది అని వాళ్ళు ఏమన్నారు, ఇది కూడా వాళ్ళదే కదా, వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ల భాగమే కదా, మనం ఏది వేరేది బయట నుండి అయితే తెచ్చేయలేదు కదా. ఇట్లా మనము వేయొచ్చు అండి, అడ్జస్ట్ చేసుకొని కొంచెం వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, క్రాస్ బెల్ట్ ఒకటైతే అతుకు వస్తుంది అని చెప్పినాను కదా, చిన్న అతుకు పడవచ్చు, చూపిస్తాను. దానికి సంబంధించి చిన్నగా అండి, చాలా చిన్నగా పడుతుంది అటుకోనాకి. అతుకుకి సంబంధించి కూడా ఆ పీస్ కూడా కట్ చేసి దాంట్లోనే పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. టేప్ లేకుండా మనం ఈ విధంగా సైజ్ బ్లౌజ్తోనే కంప్లీట్గా బ్లౌజ్ అంతా కూడా కటింగ్ చేసుకోవచ్చు. మీరు ఆ ఫర్దర్ మరి ఒకసారి ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్గా ఇంకా టేప్తో ఎట్లా కట్ చేయాలనేది కూడా మనము ముందుకు చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.